పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ముస్లిమ్స్ అందరి మీద బ్యాడ్ ఒపీనియన్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది డెఫినెట్ కరెక్ట్ కాదు. నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఉర్దూ మాట్లాడితే తప్ప వాళ్ళు ముస్లిమ్స్ అని గుర్తురారు. నాకు అంత కలిసిపోయి ఉంటాం. నేను రంజాన్ నెలలో కొన్నిసార్లు మసీద్కి వెళ్ళాను. ఫాస్టింగ్ చేసే వాళ్ళ కోసం అక్కడ పెట్టే మసాలా గంజి ఫ్రూట్స్ కూడా తిన్నాను. కానీ ఏ రోజు అక్కడ ఉన్న ముస్లిమ్స్ అని నాపలేదు. ఇన్ఫాక్ట్ నేను ఆ మసీద్లోకి వెళ్ళి ఒక బ్లాగే చేసుకొచ్చాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఎప్పుడో రంజాన్లో తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఎందుకంటే సింపుల్ ఒళ్ళు బతుకు. రంజాన్ నెలలో విజయవాడలో పెట్టే హలీం స్ట్రీట్ గురించి తెలియని వాళ్ళు విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఎంతో ఆశగా అక్కడ దొరికే హలీం తినడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటి అభాగ్యుల్లో నేను కూడా ఒకరిని. ఇలా ఎందుకంటానంటే ఈ హలీం స్ట్రీట్లో ఉండే సలీం హలీం అనే ఒక హలీం పాయింట్ దగ్గర హలీం తిన్నాను. నా లైఫ్లో ఇంకోసారి ఆ షాప్కి వెళ్ళి తొంగి చూడకూడదు అనిపించింది. అంత చండాలంగా ఉంది. చూడటానికైతే హలీం మీద చాలా గీ కనపడుతుంది, కానీ అది పామ్ ఆయిల్ కన్నా దరిద్రంగా ఉంది. బాగుందా? ఒకలా ఉంది. అండ్ నోరేటు పాడైపోయిందిలే, ఇంకేం తింటే ఏం లేదని చెప్పేసి ఇక్కడ దొరికి ఏదో విచిత్రమైన స్వీట్ ఒకటి చూశాను. ఏం లేదండి, మంచి పెరుగులో ఫుల్ పంచదార వేసి కొంచెం బ్లూబెర్రీస్ వేస్తున్నారు. టేస్ట్ బాగానే ఉంది, బట్ కంప్లీట్ షుగరీ ఫుడ్ అసలు. ఒకసారి మీ దగ్గరలో ఎక్కడ దొరికితే 1-2 సార్లు ట్రై చేసుకోవచ్చు. మనకున్న బతుకని మళ్ళీ నెక్స్ట్ రంజాన్ దాకా వీడియోస్ వస్తే తెలియదు. సో సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి.